ఇరాన్పై దాడులను 2 వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటన తర్వాత ఇరాన్ ప్రభుత్వ మీడియా దీనికి సంబంధించి కథనాలు ప్రసారం చేసింది. యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ షరతులను అంగీకరిస్తూ ట్రంప్ 2 వారాల కాల్పుల విరమణను ప్రకటించారని పేర్కొంది. ఇరాన్ వ్యతిరేక వాదనల నుంచి ట్రంప్ అవమానకరంగా వెనక్కి తగ్గారని తన కథనాల్లో పేర్కొంది. యుద్ధ లక్ష్యాల్లో తాము దాదాపు అన్ని సాధించామని, తమది చారిత్రక విజయమని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటించింది. అమెరికాను మా 10 పాయింట్ల ప్రతిపాదనలను అంగీకరించేలా చేసి మేం చారిత్రక విజయం సాధించాం. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ, ఎన్రిచ్మెంట్ హక్కులు, అన్ని ఆంక్షల తొలగింపునకు అంగీకరించింది. దాడులు నిలిపివేయడం, నష్టపరిహారం చెల్లించడం, పశ్చిమాసియా నుండి బలగాలను వెనక్కి తీసుకువెళ్లడం వంటివి అంగీకరించింది అని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. 4 రోజులకు పైగా కాల్పుల విరమణకు అమెరికా ఒత్తిడి తెచ్చిందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చెప్పింది. అయితే ఇరాన్ పలుసార్లు గడువులను తిరస్కరించిందని, దేశ లక్ష్యాలకు ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపింది. ప్రారంభం నుంచే లక్ష్యాలు సాధించే వరకు యుద్ధం కొనసాగించాలని నిర్ణయించామని, శత్రువు పశ్చాత్తాపపడేలా చేయడం, దేశానికి ఉన్న దీర్ఘకాల ముప్పును తొలగించేలా చేసుకోవడం కూడా ఇందులో ఉన్నాయని పేర్కొంది. అందువల్ల యుద్ధం ఇప్పటి వరకు 40వ రోజు వరకు కొనసాగింది. అమెరికా అధ్యక్షుడు నిర్ణయించిన గడువులను ఇరాన్ పలుసార్లు తిరస్కరించింది. శత్రువు పెట్టే గడువులకు ప్రాధాన్యం ఇవ్వబోమని ఇరాన్ స్పష్టం చేసింది. కాగా ట్రూత్ సోషల్లో చేసిన పోస్ట్లో ట్రంప్ స్పందిస్తూ శాశ్వత ఒప్పందం చర్చలకు 10 పాయింట్ల ప్రతిపాదన పునాది అవుతుందని, సైనిక లక్ష్యాల్లో ఎక్కువ భాగం సాధించామని తెలిపారు. 14 రోజుల్లో ఒప్పందం కుదరకపోతే మళ్లీ దాడులు జరుపుతామని చెప్పారు. మరోవైపు అమెరికా ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో ప్రెసిడెంట్ ట్రంప్కు మద్దతిస్తున్నామని అన్నారు. అయితే ఈ ఒప్పందం లెబనాన్కు వర్తించదని స్పష్టం చేశారు. నెతన్యాహు కార్యాలయం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో లెబనాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దక్షిణ లెబనాన్లోని ఓ నగరం లక్ష్యంగా ఐడిఎఫ్ దళాలు దాడులు చేశాయి. తమ మిత్ర దేశాలపై కూడా ఎలాంటి దాడులు చేయకూడదని ఇరాన్ ప్రతిపాదించిన తన 10 పాయింట్లలో పేర్కొంది. అయినప్పటికీ ఇజ్రాయెల్ తన దాడులను కొనసాగించడం గమనార్హం.